శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కుంభరాశి. రెండు 2025 మార్చి నెలలో కుంభరాశి వారికి సంబంధించిన మాస ఫలితాల గురించి చూసుకున్నట్టయితే, కుంభరాశి వారికి గతంలోనే శని తిరోగమనం ప్రారంభమై కుంభరాశి గుండా ప్రయాణం అయిపోయి ఇప్పుడు మీనరాశిలోకి చేరుతూ ఉంది. కుంభము అంటే మనందరికీ గుర్తొచ్చేది కుండ. కాబట్టి ఈ యొక్క కుండ అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, మనకు అందులో నీళ్లు ఉంటేనే దాని దగ్గరికి వెళ్తాం. మనం అందులో నీళ్లు లేకుండా ఉందనుకోండి, మనం దాని దగ్గరికి వెళ్తామా? కాదు. కాబట్టి ఎప్పుడు కూడా దాంట్లో ఒక విషయం అనేటువంటిది ఉండాలి అని దాని అర్థం. అలాగే ఈ కుంభరాశి వాళ్ళు కూడా ఏ రోజు చూసినా రోజుకు అప్డేట్ అవుతూ ఉంటారు. వీలైనంత వరకు అప్డేట్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు. ఎందుకంటే వారు అప్డేట్ అవ్వకపోతే వారిని కేర్ చెయ్యరెవరు అనేటువంటి స్వభావం కలవారు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఆ పనిలోనే ఈ మాసం అంతా కూడా ఉంటారు. ముఖ్యంగా గృహ నిర్మాణ సంబంధితమైనటువంటి వ్యవహారాలు కానీ, అలాగే విద్యా ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు కానీ, విద్యార్థుల విషయంలో వారు ఏవైతే చదువుకుంటూనే ఇంకేమైనా కొత్తగా కోర్సులు ఉంటే నేర్చుకోవడము. కొంతమంది పిల్లల్ని చూసినట్టయితే ఇంజనీరింగ్ చేస్తూనే ఒక వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి సంబంధించి కానీ, రోబోటిక్స్కి సంబంధించి కానీ, లేదా ఇంకేవైనా సరే ఈ యొక్క టెక్నాలజీకి సంబంధించి ఎప్పుడు అప్డేట్లో ఉండాలని నేర్చుకోవడం అన్ని సఫలీకృతం అవుతాయి. ఎవరైతే గృహిణులు ఉంటారో వాళ్ళు కూడా అందరిలా కంటే కూడా కొంచెం భిన్నంగా, అంటే ఎవరైనా ఏదైనా సరే పేమెంట్స్ చేసే విషయంలో క్యాష్ తెస్తే వీళ్ళు ఈ జీపే లాంటివి వాడడము, ట్రెండింగ్లో ఉన్నటువంటి చీరలు కట్టడము, ఇంట్లో కూడా ఉన్న వస్తువులు పాత వస్తువులన్నీ తీసి కొత్త వస్తువులు మళ్ళీ మార్చడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి సంబంధించి రాబడి విషయంలో బాగానే ఉంటుంది, కానీ ఖర్చుల విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా సోదరులతోని భేదాభిప్రాయాలు రావడము, లేదా అనుకున్న సమయంలో అనుకున్నట్టుగా వాళ్ళు అనుకున్న పనిని చేయలేక వాగ్వివాదానికి రావడము, ఇలాంటివి జరుగుతాయి. వ్యాపారస్తులు అలాగే ఉద్యోగస్తులు వారి యొక్క స్థిరాస్తి ఏదైనా అమ్ముకోవడము, ఏదైనా క్రయ విక్రయ సంబంధితమైనటువంటి విషయాల్లో మంచి లాభాలు పొందడము, అలాగే ఈ యొక్క కుంభరాశి వారు పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి దాన్ని బ్రేక్ చేసి వీళ్ళు ఓన్ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదైనా సరే సంబంధితమైనటువంటి వ్యాపారాలు కొన్ని ఉంటాయి. ఒక వ్యవస్థలో ఉండి ఇంకో వ్యవస్థ సంబంధితమై ఉంటుంది. అలాంటి వాటి నుంచి విడిపోయి ఓన్గా వారి యొక్క ప్రొడక్షన్ హౌజులు కానీ, ఏదైనా టీవీ ఛానళ్ళు కానీ, యూట్యూబ్ ఛానళ్ళు కానీ ఇలా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి విషయాల్లో కూడా చూసుకున్నట్టయితే వారి యొక్క ప్రత్యర్థి నుంచి మంచి అవకాశం రావడము, ఇక్కడ వీరిని సరిగ్గా పట్టించుకోకపోవడము, అలా అవతల ఆ పార్టీలోకి వెళ్ళిపోవడము, మంచి గుర్తింపు అక్కడ ఉంటుంది అనే నమ్మకంతో వెళ్ళిపోతారు. అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాలు, గొడవలు, చికాకుల్లో అధికంగా తిరుగుతూ ఉంటారో, అది కూడా ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన విషయంలో విజయం సాధిస్తారు. ఫైనల్ హియరింగ్కి వచ్చే అవకాశం కూడా ఉంది. పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే రైతులు, చిరస్థిర ఆస్తులు, వాటికి సంబంధించిన లావాదేవీలు అధికంగా వీరు వాటిలో పాల్గొనడము, అమ్మడము, కొనడము, ఒక చోట అమ్మి ఇంకో చోట కొనడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు విషయానికి వస్తే కనుక మీరు గతంలో తీసుకున్న నిర్ణయం సమమైనదే. అలా కాకుండా ఏవైనా సరే ఎవరైనా సరే మీరు తీసుకున్న నిర్ణయాన్ని వక్రీకరిస్తే ఎట్టి పరిస్థితుల్లో మీరు మానకండి, మీరు అనుకున్నదే కరెక్ట్. ఇవి గోచారరీత్యా చెప్పే విషయాలు. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము కింద ఉన్న నెంబర్ పంపించడం వల్ల డీటెయిల్గా మీ జాతకం గురించి మీతోని విశ్లేషణతో మాట్లాడడం జరుగుతుంది. ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగులు, వ్యాపారులు, అలాగే రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో, అలాగే ఎవరైతే
పిల్లలు దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి ఈ రెమెడీస్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి మంత్రపఠనం చేయడం చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. వీలైతే మీ పిల్లలతోని ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా విశేష ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే ఈ యొక్క ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఉన్నారో ఈ మాసమంతా కూడా, ఎందుకంటే మాసాంతానికి వచ్చేసరికి షష్ఠగ్రహ కూటమి కారణం వల్ల విపరీతమైనటువంటి ఇంట్లో రకరకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల ప్రతి నిత్యము ఒక శుక్రవారం నుండి ప్రారంభించి చిన్న గౌరమ్మను చేసుకొని అమ్మవారిని మీ యొక్క పూజా గదిలో ఉంచుకొని శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు అధమంలో అధమం 11 సార్లు చదువుతూ ఆ కుంకుమార్చన చేయడం వల్ల ప్రతిరోజు మీరు ఏ పనికి వెళ్ళినా నిత్యము ఆరాధన చేసిన తర్వాత ఆ కుంకుమను ధరించడం వల్ల కూడా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంది. మనం సాధారణంగా తాగేటువంటివి నీళ్లు, అవే నీళ్లు ఒక శంఖంలో పోసి దేవుడి దగ్గర పెడితే తీర్థము, అలాగే మామూలుగా పెట్టుకుంటే కుంకుమ, అదే కుంకుమ దేవతార్చనకు వాడి పెట్టుకుంటే ప్రసాదము. అమ్మవారి యొక్క ప్రసాదం మీ అందు మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీరు ఈ నెలంతా కూడా, ఎందుకంటే గ్రహ సంచారం రీత్యా 6 గ్రహములు ఒకే ఇంటికి చేరడము, చాలా మందంగా నడిచేటువంటి మందగమనుడుగా పిలిచేటువంటి శని, అలాగే అత్యంత వేగంగా సంచరించేటువంటి చంద్రుడు, వీరు గ్రహ సంచారం చేస్తూ షష్ఠగ్రహ కూటమి ఏర్పడేటువంటి పరిస్థితులలో అందరికీ కూడా విపరీతమైనటువంటి అలాగే మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరించే అవకాశం ఉన్న కారణం వల్ల దక్షిణామూర్తి స్తోత్రము చదవడం చాలా మంచిది. అలాగే ఎవరైతే ఈ యొక్క వ్యాపారం చేసుకుంటూ ఉన్నారో వారు నిత్యము కుబేర మంత్రము అలాగే దక్షిణామూర్తి స్తోత్రము చదువుకోవడము విశేష ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ మాసమునందు అది కూడా ప్రథమార్థము కంటే ద్వితీయార్థములో చండీ హోమము చేసుకోవడము, ఆ యొక్క చండీ హోమం చేసినటువంటి భస్మాన్ని తీసుకొని మీ దగ్గర కొద్దిగా పెట్టుకోవడము, నిత్యము దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒక నిమ్మకాయను తీసుకొని కొద్దిగా కోసి దాంట్లో అమ్మవారి యొక్క ఆ యొక్క హోమ ప్రసాదాన్ని వేసి జోబులో పెట్టుకోవడం వల్ల లేదా మీరు వెళ్ళేటువంటి వాహనంలో ఉంచడం వల్ల ప్రమాదాలు రాకుండా ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు. అలాగే ఎవరైతే ఈ యొక్క చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఉంటారో మీ యొక్క కులదేవతారాధన మానకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు కూడా ఎప్పుడూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమ్మవారి ఆరాధన, అలాగే మీ యొక్క కులదేవతకు లేదా మీ గ్రామ దేవతకు వారి రోజులలో, అంటే ఉదాహరణకు ఎల్లమ్మ తల్లిని పూజించేటువంటి వారైతే మంగళవారం నాడు, పోచమ్మను కానీ లేదా ఉప్పలమ్మను కానీ పూజించేటువంటి రైతులు గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు ఆదివారం నాడు ఒక కొబ్బరికాయ నివేదన అమ్మవారికి పెట్టుకోవడము చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ మాసమునందు ఏవైనా సరే నిర్ణయములు, ప్రయోగాత్మకమైన నిర్ణయములు తీసుకోవడం కానీ, తెలవనటువంటి వారి యొక్క సంబంధం వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి సమాధానం ఇవ్వకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. మనకు అమ్మాయిలైతే వరపాశుపతమని, అబ్బాయిలైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది. అలాంటి హోమాన్ని నిర్వహించుకొని మీరు ఆ యొక్క పూజాధికృతులలో పాల్గొనడం వల్ల శీఘ్రము వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మీరు మీ యొక్క స్వతహాగా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా కింద ఉన్న నెంబర్కు పంపించడం వల్ల పూర్తిగా మీ జాతకం విశ్లేషణతోని 60 నుండి 70 పేజీల్లో విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో 2025 మాత్రమే తీసుకొని మీకు జాతకం విశ్లేషణగా చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారో, అంటే కోర్టు వ్యవహారాలు, గొడవలు, విడాకులు వీటి గురించి తిరుగుతూ ఉన్నారో దుర్గా కవచం చదువుకోవడం చాలా మంచిది. ఈ దుర్గా కవచం చేయడం వల్ల అమ్మవారు ఎప్పుడూ మీ చుట్టూ ఒక రక్షణా వలయంలా ఏర్పడుతూ ఉంటారు.
అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీమాత దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ కోర్టు వ్యవహారాల్లో వెళ్ళేటువంటి వారు వీరందరూ కూడా అమ్మవారి దగ్గర పూజించినటువంటి కుంకుమను తీసుకొని ఒక పేపర్లో వేసుకొని పొట్లంగా కట్టుకొని మీ దగ్గర ఉంచుకొని వెళ్ళడం వల్ల చాలా ప్రశాంతంగా ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి కావడము, ఎటువంటి ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వారు ఈ యొక్క కాలభైరవాష్టకాన్ని నిత్యము చదువుకోవడం మంచిది. లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రము చదువుకోవడం మంచిది. శారీరకమైనటువంటి బాధ, దగ్గర ఎవరూ లేకుండా ఇబ్బంది పడడము, ఈ యొక్క ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వారికి చాలామందికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతములు, ఈ యొక్క బొక్కల నొప్పులు అంటే బోన్స్కి సంబంధించి విపరీతమైన నొప్పి, వెన్ను నొప్పి, నిద్రలేమి, ఇలాంటి ఇబ్బందులు ఈ మాసమునందు ఈ వర్గంలో ఉన్నటువంటి వారందరికీ అంటే వృద్ధాప్యం బాగా వచ్చేటువంటి వారందరికీ ఉన్న కారణం వల్ల వీరు కాలభైరవాష్టకం రోజు అసుర సంధ్యా సమయాన చదువుకోవడము, అలాగే మీరు నువ్వుల నూనె అలాగే ఆముదము కలిపినటువంటి నూనెతో దీపారాధన చేయడము విశేషమైనటువంటి శక్తినిస్తుంది. కాబట్టి వీరందరూ కూడా మీ యొక్క గోచరరీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. పూర్తి జాతక విశ్లేషణ కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క మార్చి నెల యొక్క మాస ఫలితములు.